ఎన్నికలు జరుపుకోవడం ఎందుకు? ఇన్ని సందర్భాలుగా ఇంత రకాలుగా అందరూ అధికారులు, ఐఏఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళు వాళ్ళ కమిటీగా ఏర్పడి ఇవన్నీ ఎప్పటికప్పుడే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది చేస్తా ఉన్నారు. వీటి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెట్టాం, జిల్లా ఎన్నికల కమిషన్ పెట్టాం, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కి పెట్టాం, అన్ని లెవెల్స్ ఆర్డీఓ వారికి కూడా పెట్టాం, ఆన్లైన్లో పంపించడం జరిగింది. వీటి మీద తక్షణమే వెరిఫై చేయాలి. ఎందుకంటే మళ్ళీ త్వరలోనే మన ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ లిస్ట్ వచ్చి లోపల ఇవి తొలగించబడకపోతే ఇక ఎలక్షన్ చేయడం అనవసరం. ఇంకా ఎలక్షన్ యొక్క ఉపయోగం ఉంటుంది. ఇంకా ఇన్ని రకమైనటువంటి దొంగ ఓట్లు వచ్చి, బోగస్ ఓట్లు వచ్చి ఎన్నికలు జరిపించుకునే ప్రక్రియ పెట్టుకున్నప్పుడు ఇక మనం ఎన్నికలు ఎంత వృధా చేసి ప్రజల ఓటుకి ఇంక విలువ ఉంది చెప్పండి. అంటే ప్రజల ఓటుకి విలువ లేకుంటే చేసేటువంటి వ్యవస్థ, అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. ఇటువంటి ఇక్కడే కాదు, ఇటువంటివి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. మేము కంపేర్ చేసాం. పక్క నియోజకవర్గం చోడవరం అని, అదేవిధంగా పెందుర్తి అని, అట్లాగా కొన్ని చేస్తే అక్కడ ఇదే పరిస్థితి ఉంది. మీకు అవి కూడా వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి ఈ బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ చేసి తీసుకొని ఇటువంటి తప్పులు జరిగిన చోట వాళ్ళకి సరైనటువంటి శిక్ష లేకపోతే, సరైనటువంటి చర్యలు లేకపోతే ఈ సిస్టమ్ ఇది తొలగించే కార్యక్రమం జరగదు. అందువల్ల ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వెంటనే ఇది సరిచేసి మళ్ళీ ఆ లిస్టులు కాపీ మాకు ఇస్తే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ మీ ద్వారా కోరుకుంటున్నారు. రేపు ఈ ప్రజాస్వామ్యంలో ఓటుకున్న వాల్యూటీ రేపు సక్రంగా జరుగుతుందని నాకైతే భయోస్తుంది. ఈ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడే మన శాసనసభ అభ్యర్థి కొంత రామకృష్ణ చెప్పారు. ఆయన రాజకీయంగా ఆ రోజు ఎంపీ గెలిచిన 9 ఓట్లు, 9 రెట్లు ఇంత దౌర్భాగ్యం ఇక్కడే నేను చెప్పాను. ఇక్కడ మీరే పట్టుకున్న రాష్ట్రంలో ఈ ప్రక్రియ అనకాపల్లిలో మీ ప్రక్రియ తీసి అంటే మా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆరా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాం. అంటే రామకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి చోట ఈ తప్పులు జరుగుతున్నాయి. దానిపై పలు పేపర్లు కూడా కన్నడ రాసిన ఎవిడెన్స్, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మీ ద్వారా కలెక్టర్ గారిని చూపెడుతున్నాం. మీరు చేసే ప్రక్రియ ఏంటి? దీనికి తక్షణ మీరు ఎంక్వైరీ చేసి మీ బూత్ లెవెల్ ఆఫీసర్ గతంలో వేశారు, తప్ప వాళ్ళ వరకు సిన్సియర్ చేశారు. జాన్యువరి లిస్టు బాగా వచ్చింది. జాన్యువరి వచ్చే లిస్టు తర్వాత ఇప్పుడు ఆన్లైన్ లో మళ్ళీ ఆడైపోయింది. మళ్ళీ రేపు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళేసరికి ఏం జరుగుతుందని అందరూ మా తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు, భయభ్రాంతులు చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో, గడిచిన రోజుల్లో తిరుపతిలో అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. 12 సంవత్సరాల అబ్బాయి కూడా ఓటు రాశారు. దానిపై పలు అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే పలు జిల్లా కలెక్టర్లు కూడా సస్పెండ్ అయ్యారు. అయినా భయం లేకుండా పోతుంది ఈ రోజు అధికారులు అందరినీ తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ పెట్టు. మాకు నమ్మకం ఉంది. ఈ రోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ మీద రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నమ్మకం ఉంది. నేను గడిచిన రోజుల్లో నేను 17 గంటలు పెట్టాను. 17 గంటలు కూడా ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యాను. మన పంతం రామకృష్ణ సబ్జెక్ట్ చెప్పారు, మళ్ళీ ఆన్లైన్ లో పెట్టారు. ప్రింటింగ్ లో వరకు జెన్యున్ చేశారు. ఈ తెరమల జాన్యువరి తర్వాత జరిగిన మతలం ఏంటంటే మళ్ళా ఆన్లైన్. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటే రేపు ఏం జరుగుతుందో భయభ్రాంతులతో ఉన్నాం అందరం, ఆల్ పార్టీస్. ఇది మొత్తం మా అధినేత నారా చంద్రబాబు దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఆయన కూడా స్టేట్ వైడ్ ఈ ప్రక్రియ జరిపిస్తున్నారు. ఆన్లైన్ లో ఈ రోజు ఓటు ఉంటుంది, రేపు ఉండదు. లేకపోతే ఈ రోజు నా ఓటు 4 బూత్లో పెడుతున్నారు. మైండ్ గేమ్. నా ఓటు 4 బూత్లో, అవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు ఓట్లే. తెలుగుదేశం ఉండవు. వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళవే. ఒకే వ్యక్తి పేరు 4 బూతుల్లో ఉంటాయి. నిజంగా ఇంత దరిద్రమైన ఆలోచన ఇంతవరకు గడిచిన పాలకుల్లో ఏ నాయకుడికి రాలేదు. అలాంటి దొంగ ఆలోచనలు వస్తున్నాయి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి. ఇంత దారుణం అంటే రాష్ట్ర సర్వనాశనం చేశాడు. ఇది చాలక ఈ రోజు ప్రజాస్వామ్యకి నైతిక విలువ లేకుండా ఆయనతో పాటు తొత్తులై అధికారులు కూడా
ఈ రోజు జిల్లా అధికారి మన కలెక్టర్ కూడా సూటిగా మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. మీరు చేసే ప్రక్రియ ఏంటి? ఈ జిల్లాకు సంబంధించి ఈ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ అయితే రాష్ట్రంలో చీఫ్ ఎలక్షన్ జిల్లా వరకు మీరే దీని బాధ్యత, మీరే బాధ్యత. మీరు చేసే ప్రక్రియ ఒక్కరోజైనా దీని పేరు రివ్యూ చేశారా? ఈ మధ్య కథనాలు వచ్చాయి, పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆ కథనాలు వచ్చినా మినిమం స్పందించట్లేదు మన జిల్లా కలెక్టర్ గారు కూడా. ఆ పత్రిక ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఏంటంటే కంపల్సరిగా ఈ కలెక్టర్ గారిని సూటిగా అడుగుతున్నా, మీకు నిబద్ధత ఉందా? ఐఏఎస్ 3 అక్షరాలకైనా అర్థం ఉందా? మీరు చేసే ఈ ఎన్నికల విధి నిర్వహణలో మీ నిర్లక్ష్యానికి ఇదే నాంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయనకి పెట్టాం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ పెట్టాం, స్టేట్ ఎలక్షన్ మీ నిర్వాహం. మీరు నిజంగా ఇంత అధికార పార్టీ తొత్తులైతే మీరు తక్షణమే రిజైన్ చేసి వైసీపీ కండువా కప్పుకొని మీరు కూడా ప్రచారం ఏం చేస్తున్నారు? ఇది ఆన్లైన్ లో పేర్లు ఉంటున్నాయి. జాన్యువరిలో ప్రింటెడ్ అయితే మీరే ఇచ్చారు. మన పద్ధతి ఏంటంటే ఒక ఓటుని తొలగించుకోవాలనుకుంటే ఫారం 7 ఇవ్వాలి, తొలగించాకే ఫారం 6 ప్రకారంగా మళ్ళీ నమోదు చేయాలి. కానీ ఆ ప్రక్రియ లేదు. ఫారం 7 ఉపయోగించుకుంటా ఒక ఓటర్కి ఇంకో దగ్గర ఓటు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఓటుకి అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగించలేదు. ఇది కేవలం నిర్లక్ష్యపూరితంగా చేసినటువంటిది. నిర్లక్ష్యం అంటే ఏదో 1-2 అవుతాయి, కానీ ఇది నిర్లక్ష్యం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియగానే మాకు అనిపిస్తుంది. ఇక ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. డబుల్ ఎంట్రీస్ మీకు అంటే ఒక వ్యక్తి చెప్పగానే వేరే వేరే పేర్లతోనూ వేరే వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి. ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే 4828 ఉన్నాయండి. 4828 అంటే సామాన్యమైన ఫిగరా చెప్పండి. అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద 10 కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం, ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం 10 కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేసి వాస్తవాలు తెలుసుకొని ఒక డోర్ నెంబర్ 10 ఉందనుకోండి, అది 2 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళిద్దరు పిల్లలు ఒకే డోర్ మీద ఉన్నప్పుడు 10A అని పెట్టమన్నారు. కానీ ఆ ప్రక్రియ జరగలేదు, ఆ స్క్రూటినీ జరగలేదు. ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి 5278 మంది ఉన్నారు. అంటే 10 మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు 5278. ఇక డోర్ నెంబరే లేకుండా రిజిస్టర్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు. డోర్ నెంబర్ లేకపోతే అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. కానీ అలా చేయించారు వీళ్ళు. ఎందుకంటే అన్ని గార్డెన్ జరిగాయి. ఇందులో డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు 6,666. అంటే ఇవన్నీ కలిస్తే సుమారు 11-12 వేల మంది వరకు వస్తుందండి. అంటే నేను ఎన్నికల్లో 9 ఓట్లతో గెలిచాను, అంతే కదా. పార్లమెంట్ ఎన్నికలు అది కూడా. అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు ఓటములు నిర్ణయించే ఓటు. అటువంటిది ఇన్ని వేల ఓట్లు బోగస్ ఓట్లు ఉంటే గెలుపు ఓటంలో ఎన్నికల ప్రక్రియ అన్నది ఊరికే నామకావస్థ అయిపోతుంది. వీళ్ళు గెలుపు ముందే నిర్ణయించుకుంటున్నారు, ముందే శాసించారు గెలుపుని. ఈ రకంగా బోగస్ ఓట్లు, దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీస్ ద్వారా కాదు. మా బూతులో ఏజెంట్తో పాటు ఎప్పుడు పెట్టా తక్షణ ఢిల్లీ నుంచి కానీ స్టేట్ నుంచి తక్షణ రెస్పాండ్ అయ్యి మళ్ళీ మెయిన్ లో రిప్లై. అది కూడా ఎవిడెన్స్ ఉందా? ఎన్ని కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు అన్ని ఎవిడెన్స్ కూడా పెడతారు. పత్రిక సోదరుల ద్వారా ఈ రోజు సంబంధిత జిల్లా అధికారులందరికీ పేరున మీకు సూటుగా అడుగుతున్నా. ఇప్పటికైనా గడిచిన జరిగిన రోజుల్లో తప్పులు కాకుండా ఇప్పటికైనా మీ నిబద్ధత ఉండి మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణ మీ బూత్ లో ఆఫీసర్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మా బూత్ లో ఏజెంట్ వస్తాడు, మరోసారి ప్రక్రియ. ఇప్పటికి మా తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు ఫిర్యాదు తిరిగారు. ఈ వాటర్ లిస్ట్ తో పాటు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కూడా తిరిగారు మా వాళ్ళు. అలాగే శంకరం ప్రారంలో తిరిగారు. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ గారిని పత్రికా సోదరుల ద్వారా డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే దీనిపై పార్టీలు అందరినీ పిలండి. ఆల్ పార్టీస్ విత్ ఎవిడెన్స్. మేము ఫేక్ చెప్పట్లేదు, మీ అబద్దాలు చెప్పట్లేదు, విత్ ఎవిడెన్స్. ఎందుకు తప్పు జరిగింది దీనిపై ఎంక్వైరీ జరిపించి తక్షణ కలెక్టర్ గారు నోరుపోవాలని పత్రిక ముఖ్యంగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. మేము ఫేక్ గా మాట్లాడలేదు. మేము కథనాలు కూడా అనలేదు. ఫోటోలు ఉంటున్నాయి.
పేర్లు ఉంటేనే ఒక వ్యక్తి ఓటు 4 బూతులు ఉంటుంది. ఆ వ్యక్తే వైసీపీ కార్యకర్తలు. తక్షణమే ఈ పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేస్తూ మరొకసారి దీని వివరణ కోరడానికి కలెక్టర్ గారు కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అన్నారు. 4-5 గంటలకి కలెక్టర్ గారు కూడా నేను కూడా దీంతో డిస్కస్ చేద్దాం ఆలోచన ఉన్నాం. నిన్న మళ్ళా అందరూ పండగ వాతావరణంలో మా పత్రికా సోదరులందరికీ కూడా నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రం గడిచిన 2019లోనే బత్తలాపలు జరిగాయి. ఆ రోజు మాకు ఒక ధీమా, ఎక్కువ పనులు చేశాం కదా అన్న ధీమాతో మేము వాటర్ లిస్టులు వెరిఫికేషన్ చేసుకోవాలి. దాంట్లో అనకాపల్లి నియోజకవర్గంలో బూత్ నెంబర్ 1 అది తీడ గ్రామం. అక్కడ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో 294 ఓట్లు. వాళ్ళందరూ కూడా నడిచేపట్టిన వైసీపీ నాయకుల ఓట్లు ఇక్కడ 294 ఓట్లు నమోదు చేశారు. అలాగే 22,000 దొంగ ఓట్లు నమోదు చేశారు 2019 ఎలక్షన్లో. మా క్యాడర్కు ధీమా, మా బూత్ కెళ్ళకు ఒక నిర్లక్ష్యం, అది మా కొంప ముంచింది ఓటమికి కూడా. ఆ రోజు కూడా దీనికి అజయ్ కలాం అన్న వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మైండ్ గేమ్ ఆడించారు అతన్ని జనాలు. ఆయన సంకల్పంతో ఈ రూపకల్పన జరిగింది. 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లతోటి ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించుకొని ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని తప్పతో ఆ రోజు ఎలక్షన్ లో కీలకమైంది వాటర్ లిస్ట్ అంటే స్టేట్ వైడ్ జరిగింది. మీరు చూశారు గడిచిన రోజుల్లో ఫస్ట్ టైం చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి అర్జీ చేసి తెలుగుదేశం పార్టీ భారతదేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అర్జీ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అది ధృవీకరించి ధరలో కొన్ని కోర్టుల కేసు కూడా చూశారు.